హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ నువ్వుల లడ్డు. నువ్వులు ఇంకా బెల్లం హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లలకి, ఆడవాళ్ళకి కానీ ఈ లడ్డు చాలా మంచిగా యూజ్ అవుతుంది. హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. షాప్కి వెళ్ళి కొనడం కంటే ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. డైలీ ఒక లడ్డు తింటే చాలు. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నువ్వులు ఇంకా బెల్లంని మీ డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ నువ్వుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాము. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 కప్స్ నువ్వులని నీట్గా వాటర్లో క్లీన్ చేసుకొని తీసుకున్నాను. వీటిని ఒక కాటన్ క్లాత్ పైన ఆరబెట్టుకుంటున్నాను. ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఫ్యాన్ కింద ఒక 3 అవర్స్ ఉంచారు అంటే నువ్వులు మంచిగా ఎండిపోతాయి. ఇక్కడ నేను ఈ కప్తో 2 కప్స్ నువ్వులను తీసుకున్నాను. మీరు లడ్డు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక కప్ తీసుకొని దాంతోనే అన్ని కొలుచుకొని తీసుకోండి. సో మీకు చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, 3 అవర్స్లోనే నువ్వులు ఎండిపోయాయి. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. దానికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకోవాలి. గిన్నె హీట్ అయ్యాక నువ్వులు వేసుకొని స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ నువ్వులని ఫ్రై చేసుకోండి. మీరు నువ్వులు చాలా తొందరగా వేయించుకోవాలని స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టుకున్నారనుకోండి, నువ్వులన్నీ మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి. నువ్వులు హెల్త్కి చాలా మంచిది. మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, పీరియడ్స్ని రెగ్యులేట్ చేస్తుంది, అలాగే బోన్ హెల్త్ని స్ట్రాంగ్ చేస్తుంది. కాబట్టి నువ్వులని రెగ్యులర్గా మీ డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. అస్సలు స్కిప్ చేయకండి. నువ్వుల హెల్త్కి చాలా మంచిది. ఈ నువ్వులు మంచిగా వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో నేను 2 కప్స్ బెల్లంని తీసుకుంటున్నాను. అందులో ఒక 1/2 కప్ వాటర్ని వేసుకొని బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం పౌడర్ తీసుకున్నాను. మీరు బెల్లం ముద్ద అయినా యూస్ చేసుకోవచ్చు. బెల్లం కరిగిపోయి కాస్త పాకం వస్తే సరిపోతుంది. పాకం ఇలా రాగానే స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి. పాకం వచ్చిందో లేదో చూడాలి అంటే ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఈ బెల్లం వాటర్ని పోసి మన చేతితో దగ్గరికి అనగానే ముద్దలాగా అవ్వాలి. పాకం ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కాస్త ఇలాచీ పౌడర్ని వేసుకోండి. ఇలాచీ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు దీంట్లో మనం ముందే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నువ్వులన్నింటినీ కలుపుతూ వేసుకోండి. బెల్లంలో నువ్వులు మొత్తం కలిసాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి. నువ్వులని కాస్త చల్లారనివ్వండి. లేదు అంటే లడ్డూలు చేసేటప్పుడు చేతులు కాలుతాయి కాబట్టి కాస్త చల్లారనివ్వండి. ఆ తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూలాగా చేసుకోండి. అంతే, సింపుల్ అండ్ ఈజీ నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.